ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ టివోలీ గార్డెన్స్లో ఎంపీ ఈటలతో కలిసి కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంలో రామచంద్రరావు పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసనల్లో విదేశీ హస్తం ఉందని రామచంద్రరావు ఆరోపించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగత విషయమని స్పష్టం చేశారు. యువత కాంగ్రెస్ పార్టీ చేసిన నిరసనలతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందనే మాటలు అవాస్తవమన్నారు. 21 ఏళ్లకే చట్టసభలకు వెళ్లే వయోపరిమితి తగ్గిస్తామన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించారు. యువతను తప్పుదోవ పట్టించే చర్యలను మానుకోవాలని రామచంద్రరావు సూచించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రాజీనామా చేయాలి. నైతిక బాధ్యత తీసుకొని 20 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు ఫీ బకాయిలు, అదేవిధంగా 4,000 రూపాయలు ఏదైతే నిరుద్యోగ భత్తా ఇస్తున్నాడు దానికోసం ఆయన రిజైన్ చేయాలి, ఇవ్వలేకపోతున్నాడు. కాబట్టి విద్యార్థులని యువతని మోసం చేస్తే వాళ్ళు ఊరుకోరు. కాబట్టి వాళ్ళు మీరు క్యాండిల్ ర్యాలీ ఏ క్యాండిల్తో మీరు ఏదైతే ర్యాలీ తీశారో అదే క్యాండిల్తో మీ ప్రభుత్వాన్ని తగలబెడతారని చెప్తారు. తగలబెడతారని వైలెన్స్ కాదు, కింద తీస్తారు.